Hi students, today we are going to discuss about Unit 2 of spectroscopy, that is IR spectroscopy. IR spectroscopy అంటే the study of interaction between IR region of EMR and unknown sample is known as IR spectroscopy. దాని యొక్క డెఫినేషన్ చూసినట్టయితే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ది స్టడీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ విచ్ రిజల్ట్స్ ఇన్ వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్. ఏంటంటే ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నామంటే అది ఐఆర్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఐఆర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని అది వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అంటాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ రిఫర్స్ బ్రాడ్లీ టు దట్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ బిట్వీన్ విజిబుల్ అండ్ మైక్రోవేవ్ రీజియన్. ఈ ఐఆర్ రేడియేషన్స్ అనేవి ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనేది మనకి విజిబుల్ రీజియన్కి అలాగే మైక్రోవేవ్ రీజియన్కి మధ్యలో ఉన్న రీజియన్ని ఇన్ఫ్రారెడ్ రీజియన్ అంటాం మనం దీన్ని. ఓకే, డెఫినేషన్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఐఆర్ రేడియేషన్ ఆఫ్ ఈఎంఆర్ స్పెక్ట్రమ్ అలాగే అన్నోన్ శాంపుల్కి రెండింటికి మధ్యలో వచ్చిన స్పెక్ట్రమ్ని మనం ఐఆర్ స్పెక్ట్రమ్ అంటాం అనమాట. Next slide in principle of IR spectroscopy. When the frequency of the IR radiation is equal to the natural frequency of vibration, the molecule absorb IR radiation and a peak is observed. ఎప్పుడైతే మన ఐఆర్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్కి ఈక్వల్గా ఉంటుందో అప్పుడు ఆ మాలిక్యూల్ అనేది ఐఆర్ రేడియేషన్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. మనకు వచ్చిన పీక్ని ఐఆర్ అబ్జార్బ్ అంటాము. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వెన్ ఏ బాండ్ ఆర్ పోర్షన్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ రిక్వైర్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ అబ్జార్ప్షన్. ఏదైనా ఒక బాండ్ కానీ పోర్షన్ ఆఫ్ మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్ కానీ మనకి ఐఆర్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే కనుక దానికి డిఫరెంట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఆ బాండ్ ఆర్ ఆ మాలిక్యూల్ అనేది ఐఆర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. Next, theory of IR spectroscopy. IR radiation does not have enough energy to induce electronic transitions as seen with UV. మనం ఫస్ట్ యూవీ స్పెక్ట్రోస్కోపీ చూసినట్టే దాంట్లో మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ గురించి చూసాం. అది ఏంటంటే N2 π స్టార్ సిగ్మా టు π స్టార్ సిగ్మా టు సిగ్మా స్టార్ అలా మన ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ చూసాం కదా. అలా ఇక్కడ ఐఆర్ రేడియేషన్లో చూసినట్టయితే మనకి మాలిక్యూల్ అనేది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ సఫిషియంట్ ఎనర్జీ అనేది ఉండదు. సో మన ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఉండవన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఫర్ ఏ మాలిక్యూల్ టు అబ్జర్వ్ ఐఆర్ ఇట్ మస్ట్ బి అకంపైన్డ్ బై ఏ చేంజ్ ఇన్ డైపోల్ మూమెంట్. ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది ఐఆర్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోవాలంటే దానికి డైపోల్ మూమెంట్ అనేది ఉండాలన్నమాట. డైపోల్ మూమెంట్ అనేది వేరీ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే డైపోల్ మూమెంట్ ఉంటుందో అప్పుడు ఆ మాలిక్యూల్ని ఐఆర్ అబ్జర్బ్ చేసుకుంటుంది, అది ఐఆర్ యాక్టివ్ అంటాము. డైపోల్ మూమెంట్ లేదనుకో అది మాలిక్యూల్ ఐఆర్ రేడియేషన్ అబ్జర్బ్ చేస్తే అది ఐఆర్ ఇన్యాక్టివ్ అవుతుంది. సో ఇది అబౌట్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసినట్టయితే రీజన్స్ ఆఫ్ వేవ్ లెంత్ రేంజ్ అనమాట. ఐఆర్ యొక్క వేవ్ లెంత్ రేంజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ వెరీ నియర్ ఐఆర్, అది ఓవర్టోన్ రీజన్ అంటాం దీన్ని. 2 to 2.5 వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి నియర్ ఐఆర్ అంటే వైబ్రేషన్ రీజన్. ఈ వైబ్రేషన్ రీజన్ అనేది 2.5 to 25 వేవ్ లెంత్ ఉంటుంది. అది థర్డ్ పాయింట్ ఫార్ ఐఆర్ అండ్ రొటేషనల్ రీజన్ అంటాం దీన్ని. 25 to 400 వేవ్ లెంత్ ఉంటుంది. ఇవి రీజన్స్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్స్ అనమాట. నెక్స్ట్ వన్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ద వాల్యూ ఆఫ్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ హూక్స్ లా. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ యొక్క స్ట్రెచ్చింగ్ అనేది మనం హూక్స్ లా బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. హూక్స్ లా అంటే మనందరికీ తెలిసిందే, నథింగ్ బట్ హూక్స్ లా స్టేట్స్ దట్ ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ బాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది బాండ్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది మాసెస్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది బాండ్. మనం ఒక 2 మాలిక్యూల్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఈ హూక్స్ లా అనేది వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది బాండ్ స్ట్రెంగ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే
బాండ్ స్ట్రెంత్ అండ్ మాసెస్‌కి వచ్చేసి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట. బుక్స్‌లో తీసుకుంటే. ఇక్కడ మన ఫార్ములా చూసినట్టు మ్యూ బార్ ఈక్వల్ టు 1/2π ఇంటూ రూట్ ఓవర్ కే బై మ్యూ. ఇక్కడ మ్యూ బార్ అనేది ఫ్రీక్వెన్సీ, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. కే అనేది ఫోర్స్ కాన్స్టెంట్. యూ అనేది రెడ్యూస్డ్ మాసెస్ ఆఫ్ ది ఆటమ్స్. మ్యూ ఈక్వల్ టు m1m2/m1+m2. ఇది అబౌట్ హూక్స్ లా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది బాండ్ స్ట్రెంత్ మీద, మాస్ మీద, అలా హైబ్రిడైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం బాండ్ స్ట్రెంత్ చూస్తే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్ ఆఫ్ ది బాండ్. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది బాండ్ స్ట్రెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఇందాక బుక్స్లో చూసాం కదా, దాంట్లో మనం చెప్పాను చూడండి ఫస్ట్ ఇందాక స్లైడ్లో. ఇక్కడ ఏమనుకున్నాం, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంత్ అన్నాం. అది అలానే ఇది ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ విల్ అపియర్ ఎట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దాన్ దట్ ఆఫ్ ఐదర్ ఏ డబల్ ఆర్ సింగిల్ బాండ్. ఇక్కడ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ చూసినట్టయితే ట్రిపుల్ బాండ్ ఉన్నది ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది కంపేర్ టు సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ అనమాట. ఇప్పుడు కార్బన్కి సింగిల్ బాండ్ ఉన్నది ఎంత ఫ్రీక్వెన్సీ 1200 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది. అదే డబుల్ బాండ్ 1650. ట్రిపుల్ బాండ్కి వచ్చేసరికి 2150 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో కంపేర్ టు సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్కి వచ్చేసరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్. ఇక్కడ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మాసెస్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది బాండ్. హుక్స్లో చూసినట్టే ఇక్కడ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది మాస్ ఆఫ్ ది ఆటమ్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ కార్బన్కి ఐరన్కి చూస్తే 500 ఉంది, బ్రోమిన్కి 600, క్లోరిన్ 750, ఆక్సిజన్కి 1100, కార్బన్కి మధ్యన 1200 ఉంది. అది కార్బన్కి హైడ్రోజన్కి వచ్చేసరికి 3000 ఉంది. సో ఇది ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. మాస్ ఇంక్రీజ్ అయితే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అని మాస్ అని సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ అనమాట. ఈ హైబ్రిడైజేషన్ అనేది బాండ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అలాగే హైబ్రిడైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అలా బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ ఆర్డర్. sp ఈజ్ గ్రేటర్ దెన్ sp2, sp2 ఈజ్ గ్రేటర్ దెన్ sp3 అనమాట. ఓకే, ఇది అబౌట్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్. స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్, బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి అనమాట. స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అంటే ఏదైనా మాలిక్యూల్ తీసుకుని బాండ్ లెంత్లో కనుక చేంజ్ ఉంటే అప్పుడు స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ వస్తుంది. బాండ్ యాంగిల్లో చేంజ్ ఉంటే బెండింగ్ వైబ్రేషన్స్ అంటాము. ఈ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ వచ్చేసి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్. అలాగే బెండింగ్ చూసినట్టయితే ఇన్ ప్లేన్ బెండింగ్ ఒకటి, అవుట్ ఆఫ్ ప్లేన్ బెండింగ్ ఉంటుంది. మళ్ళీ ఇన్ ప్లేన్ బెండింగ్లో వచ్చేసి మనకి సిజరింగ్, రాకింగ్ ఉంటాయి. అలాగే అవుట్ ఆఫ్ ప్లేన్ బెండింగ్ వచ్చేసరికి వ్యాగింగ్, ట్విస్టింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ ఆఫ్ వైబ్రేషన్. ఇక్కడ ఫండమెంటల్ మోడ్స్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇందా మనం చెప్పుకున్నట్టు స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ చూసినట్టయితే దే ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ఆటమ్ విత్ ఇన్ ది సేమ్ బాండ్ యాక్సిస్ such that the bond length changes without any change in bond angle in regular interval. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ని చూస్తే కనుక సేమ్ బాండ్ యాక్సిస్ మీద బాండ్ లెంత్లో చేంజ్ ఉంటే కనుక అది స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అనుకుంటాం అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టు మనం CO2 సిమెట్రికల్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకుంటే అది ఐఆర్ ఇనాక్టివ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ చేసినా కనుక దాంట్లో డైపోల్ మూమెంట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ రావన్నమాట ఎంత మనం స్ట్రెచ్చింగ్ చేసినా. సో అది ఏమవుతుందంటే ఐఆర్ ఇనాక్టివ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డైపోల్ మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేకపోతే కనుక అది ఐఆర్ ఇనాక్టివ్ అవుతుంది. అలా డైపోల్ చేంజ్ ఉంటే ఐఆర్ యాక్టివ్ అవుతుందని చెప్పాను కదా, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసినట్టయితే నాన్ సైక్లిక్ సిస్టమ్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి n-1 స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, ఎసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్. ఫస్ట్ సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ చూసినట్టయితే ద ఆటమ్స్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఐదర్ మూవ్ అవే ఆర్ టువర్డ్స్ ది సెంట్రల్ ఆటమ్ బట్ ఇన్ ది సేమ్ డైరెక్షన్.
సిమెట్రిక్ స్ట్రెచింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకున్నాం. CO2 తీసుకున్నప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి కార్బన్, అలాగే పైన ఆటమ్స్ వచ్చేసి ఆక్సిజన్ అనుకుంటే, ఇక్కడ మనకి ఈ మాలిక్యూల్‌లో ఉండే 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి సెంట్రల్ మెటల్ ఆటమ్‌కి అయితే అవే ఫ్రమ్ ది ఆటమ్ ఉండాలి, లేదా టువర్డ్స్ ది సెంట్రల్ ఆటమ్ ఉండాలన్నమాట. అది సిమెట్రికల్ స్ట్రెచింగ్ ఉంటది. సిమెట్రికల్ స్ట్రెచింగ్ అంటాం. కింద ఎగ్జాంపుల్ మనం చూస్తే గనక సిమెట్రికల్ స్ట్రెచింగ్‌లో పైనున్న 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఎలా ఉన్నాయి? అవే ఫ్రమ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంది. లేదా టువర్డ్స్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉండాలి. సేమ్ ఒకే డైరెక్షన్‌లో ఉంటే గనక అది సిమెట్రికల్ స్ట్రెచింగ్ అంటాం. ఎసిమెట్రికల్ స్ట్రెచింగ్ చూస్తే గనక వన్ ఆటమ్ అప్రోచ్ టువర్డ్స్ ది సెంట్రల్ ఆటమ్ వైల్ అదర్ డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇప్పుడు ఎసిమెట్రిక్ స్ట్రెచింగ్ ఏంటంటే ఒక ఆటమ్ అనేది టువర్డ్స్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటే, ఇంకొక ఆటమ్ అనేది అవే ఫ్రమ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది. కింద మన ఎగ్జాంపుల్ చూడండి. కార్బన్‌కి ఒక ఆక్సిజన్ ఆటమ్ ఎలా ఉంది? టువర్డ్స్‌గా ఉంది. ఇంకోటి అవే ఫ్రమ్ ది ఆటమ్ ఉంది. కాబట్టి ఇది ఎసిమెట్రికల్ స్ట్రెచింగ్ అనమాట. సిమెట్రిక్ స్ట్రెచింగ్ అంటే సేమ్ డైరెక్షన్ ఉంటది. అవే ఫ్రమ్ ది ఆటమ్ ఆర్ టువర్డ్స్ ది సెంట్రల్ ఆటమ్. ఎసిమెట్రిక్ స్ట్రెచింగ్ అంటే ఒకటి టువర్డ్స్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటే, ఇంకొకటి అవే ఫ్రమ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది. అది ఎసిమెట్రికల్ స్ట్రెచింగ్. నెక్స్ట్ బెండింగ్ చూసినట్టయితే, బెండింగ్ అంటే మనం ఏమన్నా చేంజ్ ఇన్ బాండ్ యాంగిల్ అని చెప్పాం కదా! అది. సో, దే ఇన్వాల్వ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ఏ కామన్ సెంట్రల్ ఆటమ్ సచ్ దట్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ బాండ్ యాక్సిస్ అండ్ బాండ్ యాంగిల్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ ఆటమ్ వితౌట్ చేంజ్ ఇన్ దేర్ బాండ్ లెంగ్త్స్. ఏంటంటే ఇక్కడ బాండ్ యాంగిల్, బాండ్ యాక్సిస్‌లో చేంజ్ ఉంటాయి తప్ప, బాండ్ లెంగ్త్‌లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. సో, ఇది బెండింగ్ వైబ్రేషన్స్ అంటాం అనమాట. సెకండ్ పాయింట్ చూసినట్టు బెండింగ్ వైబ్రేషన్స్ జనరల్లీ రిక్వైర్స్ లెస్ ఎనర్జీ అండ్ అక్కర్ ఎట్ లాంగర్ వేవ్ లెంగ్త్స్ దాన్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. మనకి స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ జరగాలంటే గనుక హై ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అలాగే బెండింగ్ వైబ్రేషన్స్‌లో చూసినట్లు లెస్ ఎనర్జీ తీసుకుంటవి. అలాగే లాంగర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర జరుగుతాయి. ఇది బెండింగ్ వైబ్రేషన్స్. ఈ బెండింగ్ వైబ్రేషన్స్ వచ్చేసి అగైన్ 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. అవేంటంటే ఇన్ ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఔట్ ఆఫ్ ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలా ఇన్ ప్లేన్ వైబ్రేషన్స్‌లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. సిజరింగ్, రాకింగ్. అలా ఫస్ట్ మనం ఇన్ ప్లేన్ వైబ్రేషన్ చూసినట్టయితే సిజరింగ్, రాకింగ్ అనుకున్నాం కదా! ఫస్ట్ వచ్చేసి రాకింగ్. రాకింగ్ అంటే ఇన్ ప్లేన్ బెండింగ్ ఆఫ్ ఆటమ్స్ అక్కర్స్ వేరిన్ దే స్వింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ రెస్పెక్ట్ టు ది సెంట్రల్ ఆటమ్. రాకింగ్ ఏంటంటే మాలిక్యూల్ ఉన్న ఆటమ్స్ అనేవి మూవ్ అవుతాయి, స్వింగ్ బ్యాక్ మూవ్ అవుతాయి, లేదా ఫ్రంట్‌కి మూవ్ అవుతాయి. అది విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ అవుతుందనమాట. అంటే ఇప్పుడు కింద రాకింగ్ దగ్గర చూడండి. ఆ పైనున్న 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి మూవ్ అవుతే ఒక బ్యాక్‌కి మూవ్ అవుతాయి, లేదా ఫ్రంట్‌కి ఇటు సైడ్‌కి మూవ్ అవుతాయి. అది రాకింగ్ అంటామనమాట. అలాగే సిజరింగ్ చూసినట్టయితే ఇన్ ప్లేన్ బెండింగ్ ఆఫ్ ఆటమ్స్ అక్కర్ వేరిన్ దే మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ దట్ ఈస్ దే అప్రోచ్ టు ఈచ్ అదర్. సిజరింగ్ అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకొచ్చింది? సిజర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది మనం ఎలా సిజర్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? ఒక అప్‌వర్డ్స్, డౌన్‌వర్డ్స్ కిందది పైకొస్తుంది, పైది కిందకి వెళ్ళి సిజరింగ్ కదా! అలానే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే CO2 ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది ఇటొస్తది. ఇంకోటి 2 ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరికి అప్రోచ్ అయినట్టొచ్చి ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర సెర్టైన్ అప్రోచ్ అవుతది. దాన్ని సిజరింగ్ అంటామనమాట. దీనికి ఎగ్జాంపుల్ సిజర్ చూసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. అది అబౌట్ రాకింగ్ అండ్ సిజరింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఔట్ ప్లేన్ వైబ్రేషన్. ఔట్ ప్లేన్ వైబ్రేషన్స్ వచ్చేసి మనకి వాగింగ్, ట్విస్టింగ్ ఉంటాయి. వాగింగ్ ఏంటంటే 2 ఆటమ్స్ ఆక్సిలేట్ అప్ అండ్ బిలో ది ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు ది సెంట్రల్ ఆటమ్ అనమాట. అంటే ఇక్కడ వాగింగ్ ఏంటంటే 2 ఆటమ్స్ అనేవి అవుతే అబోవ్ ది ప్లేన్ అవుతాయి, లేదా బిలో ది ప్లేన్ అవుతాయి అనమాట. బిలో ది ప్లేన్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది జరుగుతాయి. సో, ఇది వచ్చేసి వాగింగ్. వాగింగ్ అండ్ వాగింగ్ ఇక్కడ వాగింగ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్‌కి ఈ 2 ఆటమ్స్ అనేవి ఇక్కడ ఏం ప్లస్ అంటే అబోవ్ ది ప్లేన్ జరిగినాయి అనమాట. లేదా 2 బిలో ది ప్లేన్ జరుగుతాయి. అది. ట్విస్టింగ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఆటమ్ మూవ్డ్ అప్ ది ప్లేన్ వైల్ అదర్ డౌన్ ది ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ఆటమ్. ట్విస్టింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్‌కి ఒక ఆటమ్ మూవ్ అవుతే అబోవ్ ది ప్లేన్ జరుగుతది. ఇంకోటి లేదా బిలో ది ప్లేన్ జరుగుతుందనమాట. అది ట్విస్టింగ్. ఇది అబౌట్ ఔట్ ప్లేన్ వైబ్రేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. ఇన్‌ఫ్లుయెన్సింగ్ నథింగ్ బట్ ఎఫెక్టింగ్ అనమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ.
ఫస్ట్ వన్ చూసేసి సిమెట్రీ అనమాట. సిమెట్రిక్ కాంపౌండ్స్ డు నాట్ పొసెస్ డైపోల్ మూమెంట్ అండ్ ఆర్ ఐఆర్ ఇన్యాక్టివ్. ఇందాక మనం చూసాం కదా, ఇందాక చూసినట్టే సిమెట్రిక్ కాంపౌండ్స్ అనేవి ఎటువంటి డైపోల్ మూమెంట్ని మనకి చూపించవు కాబట్టి సో అది ఐఆర్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రిక్ ఎసిటిలిన్ తీసుకున్నాం, CH3 C2H2 ఎసిటిలిన్ తీసుకుంటే ఇక్కడ ఎటువంటి డైపోల్ మూమెంట్ అనేది మనకి స్ట్రెచ్చింగ్స్లో కనిపించదు. సో ఇది ఐఆర్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఇది అబౌట్ సిమెట్రీ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫెర్మి రెజొనెన్స్. ఫెర్మి రెజొనెన్స్ రిజల్ట్స్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ షిఫ్ట్ ఇన్ ఎనర్జీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఓవర్టోన్ ఆఫ్ CH deformation mode at 1400 centimeter inverse is always in Fermi resonance with the stretch of the same band at 2800 centimeter inverse. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ బాండింగ్ బ్రింగ్స్ అబౌట్ రిమార్కబుల్ డౌన్వర్డ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్స్. హైడ్రోజన్ బాండింగ్ అనేవి మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రామాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ ఉంటుంది. అలా ఇంట్రామాలిక్యులర్ చూసినట్టయితే మనకి ఇక్కడ బాడ్ బ్యాండ్స్ వస్తాయి, అలాగే ఇంట్రామాలిక్యులర్లో వచ్చేసరికి మనకి షార్ప్ బ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇంట్రామాలిక్యులర్ అంటే షార్ప్ బ్యాండ్స్ అనేవి షార్ప్గా వస్తాయి, ఇంట్రామాలిక్యులర్లో చూసినట్టు బాడ్ బ్యాండ్స్ అనమాట, అంత షార్ప్ బ్యాండ్స్ ఉండవు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనమాట. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ ఇండక్టివ్, మీసోమెరిక్ అండ్ ఫీల్డ్ ఎఫెక్ట్ మే కాజ్ షిఫ్ట్ ఇన్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ డ్యూ టు చేంజ్ ఇన్ అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీ. ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అని మనకు అందరూ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, ఫీల్డ్ ఎఫెక్ట్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే కదా. సో ఇదేంటంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది ఈ అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వల్ల మనకి ఈ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి కూడా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అనమాట ఈ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో చూసినట్టయితే మనకి ఎసిటోన్ అనేది ఏమవుతుందంటే 17-15 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర వస్తుంది, అలాగే క్లోరో ఎసిటోన్ తీసుకుంటే 17-25 దగ్గర వస్తుంది. అలా మీసోమెరిక్ చూస్తే ఎస్టోఫినోన్ అనేది 16-93 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర వస్తుంది. అలా పారాఎమినో ఎస్టోఫినోన్ తీసుకుంటే మనకి బ్యాండ్ అనేది 1677 సెంటీమీటర్స్ దగ్గర వస్తుంది. సో ఇది అబౌట్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాండ్ యాంగిల్స్ చూస్తే డిఫరెన్స్ ఇన్ బాండ్ యాంగిల్స్ ఆల్సో లీడ్ టు ది చేంజెస్ ఇన్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్. ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది అనమాట. సో దానికి ఏంటంటే బాండ్ యాంగిల్ చేంజ్ అయ్యి కొలిది మనకి అబ్జార్ప్షన్ బ్యాండ్స్లో కూడా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది అబౌట్ బాండ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇందాక మనం ఫెర్మి రెజొనెన్స్ చూసాం కదా, అది కొంచెం డీటెయిల్గా చూసినట్టయితే ఫెర్మి రెజొనెన్స్ అనేది ఫెర్మి రెజొనెన్స్ అంటే when an overtone vibration falls near a strong fundamental vibration, it causes a decrease in the intensity of fundamental vibration and increase in the intensity of overtone. Such interactions between ఫండమెంటల్ అండ్ ఓవర్టోన్ ట్రాన్సిషన్ బ్యాండ్స్ ఈజ్ కాల్డ్ ఫెర్మి రెజొనెన్స్ అంటే ఎప్పుడైతే ఈ ఓవర్టోన్ బ్యాండ్ అనేది ఫండమెంటల్ వైబ్రేషన్కి దగ్గరగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఫండమెంటల్ వైబ్రేషన్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఓవర్టోన్ బ్యాండ్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్స్ని మనం ఫెర్మి రెజొనెన్స్ అంటాం అనమాట. ఓవర్టోన్ బ్యాండ్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్స్ చూసినట్టయితే ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్లో ఇప్పుడు వైబ్రేషన్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం మనం, ఇది మాలిక్యూల్ అనేది V0 నుంచి V2కి ఎగ్జైట్ అయింది అనుకోండి, దాన్ని ఫస్ట్ ఓవర్టోన్ అంటాం అంట, అది వచ్చేసి ఓవర్టోన్ బ్యాండ్స్ అంటాం. అలా కాకుండా ఫండమెంటల్ వైబ్రేషన్స్ అంటే V0 నుంచి V1కి మాలిక్యూల్ అనేది ఎగ్జైట్ అయితే అది ఫండమెంటల్ బ్యాండ్ అంట. అలా కాకుండా V0 నుంచి డైరెక్ట్ V2కి ఎగ్జైట్ అయింది అనుకోండి, అది ఫస్ట్ ఓవర్టోన్ బ్యాండ్ అంటాము. నెక్స్ట్ V0 నుంచి V3కి వెళ్ళిపోయింది అనుకోండి, అది సెకండ్ ఓవర్టోన్ బ్యాండ్. ఇవి ఓవర్టోన్స్ అంటే ఆ బ్యాండ్లో వచ్చి ఎగ్జైటేషన్స్ మనం ఓవర్టోన్ బ్యాండ్స్ అంటాం అన్నమాట. ఇటు ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇంటరాక్షన్స్ విచ్ అక్కర్ బిట్వీన్ ఫండమెంటల్ అండ్ ఓవర్టోన్ ఆర్ కాంబినేషనల్ బ్యాండ్స్ ఆర్ నోన్ యాజ్ ఫెర్మి రెజొనెన్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా డెఫినేషన్, ఇంటరాక్షన్స్ అంటే when an overtone band falls near a fundamental vibrations, it causes a decrease in the intensity of fundamental vibration and increase in the intensity of the overtone band. such interactions ని మనం ఫెర్మి రెజొనెన్స్ అంటాము. అదే ఫస్ట్ పాయింట్లో చెప్పింది.
This phenomenon can be observed whenever two fundamental or a fundamental and overtone bands have nearly same energy. ఏంటంటే ఇప్పుడు ఫండమెంటల్ బ్యాండ్లోని అలాగే ఓవర్టోన్ బ్యాండ్స్కి ఒకే ఎనర్జీ ఉన్నదంటే అవి ఏమవుతుందంటే రెండిట్లకి ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటే రెండిట్ల మధ్య ఇంటరాక్షన్స్ అనేవి జరిగి ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఫెర్మి రెజొనెన్స్ దానికి. Here molecule transfer its energy from fundamental to overtone and back again, and so that the each level become partially fundamental or partially overtone in character. ఏంటంటే మాలిక్యూల్ అనేది మాలిక్యూల్లో ఉన్న ఎనర్జీ అనేది ఫండమెంటల్ నుంచికి అలాగే ఓవర్టోన్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అలాగే ఫండమెంటల్ వైబ్రేషన్స్కి ఉన్న ఎనర్జీని మళ్ళీ ఓవర్టోన్ తీసేసుకుని ఓవర్టోన్లో ఉన్న ఎనర్జీని మళ్ళీ ఫండమెంటల్కి ఇవి మాలిక్యూల్ ఉన్న ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ పార్షియల్లీ ఓవర్టోన్ మధ్యలో ఉండే ఇటువంటి ఇంటరాక్షన్సే మనం ఇది థర్డ్ పాయింట్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి యాజ్ ఎ రిజల్ట్ 2 స్ట్రాంగ్ బ్యాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ స్ట్రాంగ్ అండ్ వీక్ బ్యాండ్స్. ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక మాలిక్యూల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ యొక్క స్పెక్ట్రమ్ బ్యాండ్ చూస్తే స్ట్రాంగ్ బ్యాండ్ రావాల్సిందల్లా ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రాంగ్ బ్యాండ్స్ అనేవి ఈ ఇంటరాక్షన్స్ జరిగి 2 బ్యాండ్స్ కింద స్ప్లిట్ అయిపోతాయి అనమాట. స్ట్రాంగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్ట్రాంగ్ అండ్ వీక్ బ్యాండ్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒక షార్ప్ పీక్ రావాల్సింది మనకి అలా బ్యాండ్స్ కింద వీక్ అయిపోయి వీక్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ CO2 చూస్తే ఇట్ నార్మల్లీ షోస్ ఫండమెంటల్ బ్యాండ్ ఎట్ 1337 సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ ఓవర్టోన్ బ్యాండ్ ఎట్ 1334.6 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇవి 2 బ్యాండ్స్‌ని చూపించినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ఫెర్మి రెజొనెన్స్ ద ఫస్ట్ బ్యాండ్ షిఫ్ట్స్ టువర్డ్స్ హైయర్ ఫ్రీక్వెన్సీ అండ్ గివ్ రైజ్ టు 2 బ్యాండ్స్ అట్ 1285 సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ 1388 సెంటీమీటర్. ఈ ఫెర్మి రెజొనెన్స్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఫండమెంటల్ వైబ్రేషన్‌తోని అలా ఓవర్టోన్ వైబ్రేషన్ వల్ల ఇంటరాక్షన్స్ జరిగి ఈ బ్యాండ్ అనేది ఫస్ట్ బ్యాండ్ ఏమవుతుంది 1337 దగ్గర ఉండవలసిన బ్యాండ్ అనేది 1285కి అలాగే ఓవర్టోన్ బ్యాండ్ 1388కి షిఫ్ట్ అయిపోయి మనకి ఫెర్మి రెజొనెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇది అబౌట్ ఫెర్మి రెజొనెన్స్ అనమాట. సో ఓకే. డ్యూ టు ఈ ఇంటరాక్షన్స్ వల్ల మనకి బ్యాండ్స్ అనేవి స్ప్లిట్ అయిపోయి షార్ప్ బ్యాండ్స్ రావాల్సినవి మనకి వీక్ బ్యాండ్స్ వచ్చేసి అవి ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఫిట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఆల్డిహైడే చూసామనుకోండి. ఆల్డిహైడ్‌లో మనకి సీహెచ్ స్ట్రెచింగ్ వచ్చేసి 2850 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర వస్తది. అలాగే సీహెచ్ బెండింగ్ అనేది 1390 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర వస్తుంది. ఈ ఫెర్మి రెజొనెన్స్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఈ 2 అడిషనల్ బ్యాండ్స్ ఫామ్ అయిపోతుందనమాట ఈ ఆల్డిహైడ్‌లో. అది ఎక్కడంటే 2830 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అలాగే 2690 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అడిషనల్‌గా 2 బ్యాండ్స్ ఫామ్ అయిపోతాయి ఫెర్మి రెజొనెన్స్ వల్ల. సో ఇది టోటలీ అబౌట్ ఫెర్మి రెజొనెన్స్. థాంక్ యూ ఎవ్రీబడీ.